హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవరాకి సంబంధించిన సెన్సార్ టాక్ అయితే వచ్చిందనమాట. సెన్సార్ రివ్యూ వచ్చింది, టాక్ కాదు. సో ఆ రివ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈ మూవీకి వచ్చిన సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. U/A. సో నార్మల్ సర్టిఫికేట్ అన్నమాట. సో కాకపోతే దీనికి కూడా కొంత రెస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే 12 years లోపు ఉంటారు కదా, ఎవరైనా చూడవచ్చు, అందరు చూడవచ్చు. 12 years లోపు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఫ్యామిలీ తోటి అయితే చూడాలి. సో ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తా అంటే CBFC అని ఉంటుంది, సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో కొంతమంది వాయిలెన్స్ ఎక్కువ ఉంటుంది కదా మూవీస్ లో, వాయిలెన్స్ ఉన్నా 18+ ఉన్నా కూడా, లేకపోతే బాగా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా, సో ఇట్లాంటి వాటికి ఏ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. సో చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా వరకు. సో అట్లా అని చెప్పేసి సెన్సార్ అయితే ఇట్లా సర్టిఫికేట్ ఇస్తుంది. సో ఆ సర్టిఫికేట్ అయితే ఇచ్చేసారు. ఎవరికి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక మళ్ళీ దీని గురించి పెద్ద అది పురాణం ఏమి మనం చెప్పాం. సో అట్లా ఫస్ట్ అయితే ఈ మూవీలో మరి వాయిలెన్స్ ఉన్నాయిగా బ్రో, ఘోరంగా బ్లడ్ బాత్ ఉన్నాయిగా అది అని చెప్పి మీరు అనుకోవచ్చు. మరి సర్టిఫికేట్ U/A ఎట్లా వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఏ సర్టిఫికేట్ రావాలిగా అని కూడా అనుకోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మూవీలోనైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్ వేస్తారు, సర్టిఫికేట్ వేస్తారు. వేసినప్పుడు మూవీ డ్యూరేషన్ ఎంత ఉన్నది, ఏ సర్టిఫికేట్, ఏమైనా ఖర్చు ఉన్నాయని చెప్పేసి చూస్తారన్నమాట. సో ఏ మూవీలోనైనా ట్రయాంగిల్ షేప్లో ఇట్లున్నాయి అనుకో, సో అవి కట్స్ అన్నమాట. సో కట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మూవీ మొత్తం మనం తీసినాం, దానికి ఏ సర్టిఫికేటే వచ్చిందని అనుకోండి, ఒక 3 కట్స్ అడుగుతారు. సో అవి డిలీట్ చేయాలన్నమాట. సో ఆ సీన్స్ కట్ చేస్తే మాత్రం 3 కట్స్ 4 కట్స్ అడుగుతారు ఏ సర్టిఫికేట్ కి. సో 4 కట్స్ అడిగారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది నాకైతే. సో తర్వాతనే U/A అయితే వచ్చింది. ఎందుకంటే NTR ఆడియన్స్ అయితే చాలా మంది 18 బిలో కూడా ఉంటారు. లైక్ ప్రభాస్ కి రామ్ చరణ్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో NTR అన్నకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది అన్నమాట. సో ప్రభాస్ కి దాదాపు చాలా మంది, ప్రభాస్ అయినా, రామ్ చరణ్ అయినా, NTR అయినా, TFI లో చాలా మంది వరకు ఈ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఈ యంగ్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే ఈ మాస్ హీరోస్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే చాలా వరకు బిలో 18 వాళ్ళకే ఎక్కువ ఉన్నదన్నమాట. అంటే ఎక్కువ వాళ్ళ మూవీ చూసేది ఎక్కువ వీళ్ళు అన్నమాట. యూత్ తర్వాత అంటే వీళ్ళే. మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు ఉన్నదన్నమాట. ఆల్మోస్ట్ 3 hours. ఇప్పుడు ఏ మూవీ చూసుకున్నా కూడా 3 hours కి తక్కువనే వస్తలేదు. అంటే నేను అనేది పాన్ ఇండియా మూవీస్ ఏవైనా చూసుకోండి, అది ఏ టాపిక్ అయినా, ఏ మూవీ అయినా, దాంట్లోనైతే 3 hours కి అయితే తక్కువ ఏ మూవీ కూడా వస్తలేదు. రీసెంట్ గా మనం చూసింది హైయెస్ట్ అంటే నేను ఎక్కువ అంత వాచ్ టైం అంత చూసింది అయితే యానిమల్ అనమాట. దగ్గర 3 hours 19 minutes సంథింగ్ ఏదో ఉంటుంది. సో అక్కడ దాకా పోయింది. సలార్ అయినా 2 hours సేమ్ ఇంతే డ్యూరేషన్ ఉంటుంది, 3 hours. సో లియో మళ్ళీ పోతే మొన్న ఏదో మూవీ వచ్చింది కదా, భారతీయుడు సంథింగ్. సో ఈ అన్ని మూవీస్ కూడా దాదాపు 3 hours దగ్గర ఉంటాయి. సో మనం ఓపికగా చూడాలి. ఆ స్క్రీన్ ప్లే అంత బాగుంటే మాత్రం కల్కి కూడా 3 hours ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కల్కి లాగా ఉంటే మాత్రం చూడొచ్చు, తప్పక చూడొచ్చు. 3 hours కాదు, ఎన్ని hours అన్నా చూడొచ్చు అట్లుంటే మాత్రం. సో మరి ఇంత కూర్చోబెట్టిండు అని టాక్ అయితే మాట్లాడకండి, ఓకేనా? మీ ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే ఊకోండి. స్క్రీన్ ప్లే మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరే ఆదరిస్తారు. నేను చెప్పట్లేదు, ఇది పబ్లికే చెప్తాను. స్క్రీన్ ప్లే ఖచ్చితంగా మంచిగా ఉంటే మాత్రం ఎంతసేపు అయినా చూస్తాను నీ కాదని. స్క్రీన్ ప్లేనా సక్కర్లేదు అనుకో, అక్కడ ఎవరు కానీ ఒక్క నిమిషం చూపెట్టినా కూడా. ఇప్పుడు ఆచార్య చూసుకొని దాని గురించి పెద్ద డిస్కషన్ చేయబోతున్నా. అంటే దాని గురించి కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా ఇంకో వీడియోలో. సో ఇంకా సెన్సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది అని చెప్పారు. సరే, బాగుంటుంది కాదు, బాగుంటుంది అని చెప్పారన్నమాట. సో మన ఆడియన్స్ చూడలేదు కాబట్టి వాళ్ళు అయితే అట్లా చెప్తారు. లాస్ట్ క్లైమాక్స్ అయినా ఆ 40 minutes నుంచి లాస్ట్ ఇంకో 40 minutes అయితే మూవీ అయిపోతుంది అనగా, అంటే దాదాపు 2 or 10 minutes 20 minutes ఆ మధ్యలో వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ అవుతారట. అక్కడైతే వేరే లెవెల్ ఉంటుందట. క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంటుందట. సో ఒకసారి చూడండి మూవీ. సో ఇది సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ అయితే. సో ఇంకొక వీడియోలో అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ సేల్స్ గురించి అయితే మాట్లాడదాం, ఎంత కలెక్ట్ చేసిందని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.